బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ మహానగరంలో వర్షం దంచి కొడుతుంది. ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షానికి నగరం అస్తవ్యస్తమైపోయింది. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగడంతో కాలనీలోకి డ్రైనేజీ వాటర్ రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం కారణంగా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సైబరాబాద్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ వంటి ఐటీ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓవైపు వర్షపు నీరు వరదలా వస్తుంటే మరోవైపు వాహనాల వరద కూడా అదేవిధంగా ఉంది. 2 గంటలుగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ ఐరానా పడింది. అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో వర్షం నీరు మోకాళ్ళు లోతు వరకు రావడంతో నగర వాసులు నరకాన్ని చూశారు. మరో 2 రోజుల పాటు వర్షం ఇదే విధంగా ఉంటుందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు రంగంలోకి దిగారు. రోడ్డుపై నిల్చున్న నీటిని డ్రైనేజీలోకి మళ్లిస్తున్నారు. భారీ వర్షం కారణంగా ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 2 రోజులు వర్షాలు కురుస్తాయనే సమాచారం దృష్ట్యా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్లు జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు. హైదరాబాద్లో భారీ వర్ష సూచన దృష్ట్యా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్లో ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిఎస్, డీజీపీ, హైడ్రా కమిషనర్కి ఫోన్ చేసి ఉన్నతాధికారులను అప్రమత్తం చేయాలన్నారు. విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మహానగరంలో వర్షం దంచి కొడుతుంది. ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షానికి నగరం అస్తవ్యస్తమైపోయింది. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగడంతో కాలనీలోకి డ్రైనేజీ వాటర్ రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం కారణంగా వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సైబరాబాద్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ వంటి ఐటీ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓవైపు వర్షపు నీరు వరదలా వస్తుంటే మరోవైపు వాహనాల వరద కూడా అదేవిధంగా ఉంది. 2 గంటలుగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ ఐరానా పడింది. అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో వర్షం నీరు మోకాలి లోతు వరకు రావడంతో నగర వాసులు నరకాన్ని చూశారు. మరో 2 రోజుల పాటు వర్షం ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు రంగంలోకి దిగారు. రోడ్డుపై నిలిచిన నీటిని డ్రైనేజీలోకి మళ్లిస్తున్నారు. భారీ వర్షం కారణంగా ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 2 రోజులు వర్షాలు కురుస్తాయనే సమాచారం దృష్ట్యా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్లు జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు. హైదరాబాద్లో భారీ వర్ష సూచన దృష్ట్యా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్లో ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిఎస్, డీజీపీ, హైడ్రా కమిషనర్కి ఫోన్ చేసి ఉన్నతాధికారులను అప్రమత్తం చేయాలన్నారు. విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి.